సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కన్నుల పండుగగా కొనసాగిన సుమన్ టీవీ శివోత్సవం. శివనామ స్మరణతో మార్మోగిన ఎస్ఆర్ఆర్ మైదానం. ఫల పంచామృతాభిషేకం భక్తి గీతాలతో అలరించిన కళాకారులు. ప్రత్యక్షంగా పరోక్షంగా శివోత్సవాన్ని వీక్షించిన వేలాది మంది భక్తులు. కేసీఆర్ కథనబేరి సభ విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణుల కృషి. సభాస్థలి పార్కింగ్ స్థలాలను పరిశీలించిన మాజీ మంత్రి గంగుల. హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన టీఎన్జీఓ నేతలు. ప్రభుత్వం ప్రజలకు ఉద్యోగులు వారధిగా ఉంటారన్న మారం జగదీశ్వర్. సుమన్ టీవీ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన శివోత్సవం అట్టహాసంగా కొనసాగింది. నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జరిగిన ఇట్టి మహోత్సవానికి ప్రముఖ నిర్మాత దర్శకులు భారవితో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ దంపతులు, పలువురు నగర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారవి చేసిన ప్రసంగం ఆద్యంతం భక్తులను కట్టిపడేసింది. చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఫల పంచామృతాభిషేకాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నగర ప్రముఖులను సుమన్ టీవీ ప్రతినిధులు శ్రీనివాస్ సదానందాచార్యులు శాలువాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నల్లమోతు నాగరాణి హాజరయ్యారు. గుంటూరు జిల్లా వాసి అయిన నరసింహగిరి మహారాజ్ తన జీవితాన్ని శివనామస్మరణతో పుష్కర కాలంగా హిమాలయాల్లో తపస్సు చేశారు. అనంతరం తపస్వి నరసింహగిరి మహారాజ్ ప్రసంగించారు. ఆయనను శాలువతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. చివరగా మహిళలు భక్తి పాటలపై కోలాటలాడుతూ సందడి చేశారు. సుమన్ టీవీ బృందం నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో పాటు ఆయన సతీమణి డాక్టర్ మాధవి, సినీ దర్శకుడు భారవి, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ప్రముఖ వ్యాఖ్యాత రాఘవేందర్ రావు, సుమన్ టీవీ యాంకర్ మంజుష, సుమన్ టీవీ కరీంనగర్ ప్రతినిధులు శ్రీనివాస్ సదాచారి, కార్పొరేటర్ దిండిగల మహేష్, పావని, సుమన్ టీవీ బృందం, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రథమోదైవ్యోభిషగోశ్చ సర్వాం జంబయం సర్వాచయాన్యః అసౌ యస్తాంద్రో. ఒక మాట సత్యం, సత్యం పునఃసత్యం. భగవంతుణ్ణి చూడడం చాలా సులభం. మీరు సరిగ్గానే వింటున్నారు. కళ్ళు మూసుకున్నారు, చెవులు మూసుకోలేదు కదా. కళ్ళు మూసుకున్నారు కానీ చెవులు మూసుకోలేదు. మీకు చెప్తున్నాను ఈ వేదికపై నుంచి, ప్రపంచంలో సులభమైన విషయం ఏమిటంటే పరమాత్ముని చూడడం, ముఖ్యంగా శివుణ్ణి దర్శించడం చాలా సులభం. వెరీ ఈజియెస్ట్ థింగ్ ఆఫ్ ది గ్లోబ్. ఎలాగా? స్వామిని తెలుసుకోవాలి, స్వామిని చూడాలనే తపన ఉండాలి, స్వామి కోసం మనసు ఆత్రపడాలి, స్వామి కోసం మన కంట్లో ఆనంద బాష్పాలు రావాలి. స్వామిని ఒక పసిబిడ్డలా భావించాలి మీరు, మీ బిడ్డగా భావించాలి మీరు. మీ బిడ్డ ఇలాంటి ఒక పెద్ద ప్రోగ్రాంకి వచ్చారు, మీ బిడ్డ తప్పిపోయాడు. తప్పిపోతే మీరు ఎలా వెతుకుతారు? రామకృష్ణ పరమహంస చెప్పిన మహోన్నతమైన మాట, మన సంప్రదాయం మనకు ఇచ్చిన వేదం కన్నా గొప్ప మాట ఏంటంటే దేవుణ్ణి చూడడం చాలా సులభమైన విషయం. ఎలా చూడాలి దేవుణ్ణి? వేదాలు ఉపనిషత్తులు చదువుకోవాలా, శాస్త్రాలు చదువుకోవాలా, ప్రపంచ జ్ఞానం అంతా తెలవాలా, హిమాలయాలకు వెళ్ళి తపస్సులు చేయాలా? ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదని చెబుతోంది శాస్త్రం. అత్యంత భక్తియుక్తానాం నైవ శాస్త్రం నచక్రమః. ఈ మాట తెలుసుకోవాలి. ఏం కావాలి? మీ బిడ్డ తప్పిపోయాడు. తప్పిపోయిన బిడ్డని మీరు ఎలా వెతుకుతారు? శివరాత్రి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన భారత ఉపఖండంలో ఈ మహోత్సవాన్ని, ఈ పండుగను చాలా గొప్పగా నిర్వహిస్తున్న సంగతి మనకందరికీ తెలుసు. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం ఇప్పుడు కొత్త రాష్ట్రం. ఇది త్రిలింగ దేశం అనేది చరిత్రకారులు చెప్తారు. అందుకే మెల్లమెల్లగా దాని పేరు తెలంగాణగా కూడా పేరు వచ్చిందనేది కూడా కొంతమంది చరిత్ర. ఉమెన్స్ డే
మహాశివరాత్రి. మీకు తెలుసు కదా, శివుడు అర్ధనారీశ్వరుడు. అది ఏమి ఇండికేషన్ ఇస్తుందో. సో ఐ ఫీల్ బ్లెస్డ్. అంటే ఈరోజు శివుడు అర్ధనారీశ్వరుడు అని నిరూపించుకున్నాడు ఈరోజు. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు. ఈ రోజు మా హక్కుల కోసం వచ్చిన రోజు. శివుడే ఈరోజు తనను ఎన్నుకున్నాడు కాబట్టి, ఉమెన్స్ డే రెండు కలిపి వచ్చినాయి కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. పర్వదినాన్ని పురస్కరించుకొని సుమన్ టీవీ వారు ఇక్కడ శివునికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా వారి సతీమణి డాక్టర్ మాధవి గారులకు నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరంగా శోభిల్లడానికి గౌరవ వినోద్ కుమార్ గారు, అదేవిధంగా కరీంనగర్ శాసనసభ్యులు గౌరవ గంగుల కమలాకర్ గారు కరీంనగర్లో ఒక ఆధ్యాత్మిక నగరంగా రూపొందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి భవిష్యత్తు లోపల కూడా మరి మనం వినోద్ కుమార్ గారి నాయకత్వం లోపల కరీంనగర్లో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి టీటీడీ దేవాలయం కానీ, రేకుర్తిలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కానీ, అదేవిధంగా హరే కృష్ణ టెంపుల్ కానీ పూర్తి చేసుకొని కరీంనగర్ను పూర్తి ఆధ్యాత్మిక నగరంగా మనందరం తీర్చిదిద్దుకోవడానికి పెద్దలు వినోద్ కుమార్ గారి సహాయ సహకారంతో మనందరం ముందుకు వెళ్ళాలని ఈ నెల 12వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ కథనబేరి సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేస్తున్నాయి. ఈ మేరకు నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. కథనబేరి సభకు హాజరయ్యేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు వాహనాల కోసం పార్కింగ్ స్థానాలను గుర్తించారు. కరీంనగర్ పార్లమెంటులోని 7 నియోజకవర్గాల నుండి సుమారు 1,00,000కు పైగా ప్రజలు హాజరు కానున్నారని గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ నుండి 20,000 మంది, మానకొండూరు, హుజరాబాద్, హుస్నాబాద్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల నుండి ఒక్కో నియోజకవర్గం నుండి 15,000 మంది హాజరవుతున్నారని చెప్పారు. కథనబేరి సభకు పెద్ద ఎత్తున రైతులు, యువకులు, మహిళలు హాజరై విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగరం మేయర్ సునీల్ రావు, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, వైఎస్ ఎంపీపీ బూఖ్యా తిరుపతి నాయక్, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, పొన్నం అనిల్, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, గందె మహేష్, ఏసీపీ విజయ్ కుమార్, సిఐలు సృజన్ కుమార్, ఓ రమేష్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పర్ష రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ అన్నారు. కరీంనగర్ లోని టీఎన్జీఓల సంఘ భవనంలో మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు ఉద్యోగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను తప్పకుండా ఇట్టి ప్రభుత్వం తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఇచ్చినందుకు గాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే క్రమంలో ఉద్యోగులు ఎంతో చేస్తారని జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రజలకు మధ్య ఉద్యోగులు వారధిగా పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర టీఎన్జీఓల ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ తో పాటు జిల్లా టీఎన్జీఓల అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంగం లక్ష్మణ్ రావు, టీఎన్జీఓ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పద్మనగర్ లోని బట్రాజ్ సంఘ భవనంలో జిల్లా బట్రాజ్ మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా బట్రాజ్ మహిళా సంఘం అధ్యక్షురాలు స్వరూపారాణి, ప్రధాన కార్యదర్శి మంజులాదేవి హాజరై జ్యోతి ప్రజ్వలనతో పాటు పుట్టపర్తి సాయిబాబా, సరస్వతి మాత చిత్రపటాలకు పూలమాలలతో నమస్కరించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో రాణించిన మహిళలను శాలువాలతో సత్కరించి బహుమతులు అందజేశారు. అనంతరం పలువురు బట్రాజు కళాకారులు పాటలు పాడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బట్రాజు మహిళా సంఘ అధ్యక్షురాలు స్వరూపారాణి, ప్రధాన కార్యదర్శి మంజులాదేవి, రాష్ట్ర మహిళా నేత పద్మ, కోశాధికారి రమాదేవి, బట్రాజు సంఘ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరి గ్యాప్ రావడం, ఆ గ్యాప్ తర్వాత మరి ఈనాటి మహిళా దినోత్సవ వేడుకలకు చాలా పెద్ద మొత్తంలో ఒక్కొక్కరు వేచేస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు. సంఖ్యలో మనం అందరం పాల్గొన్నప్పుడు మనము చేసిన దానికి ఒక సార్థకత, అంటే ఇంతమంది మహిళలు వచ్చారు, మా కార్యక్రమం సక్సెస్ఫుల్ గా అయింది అని చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంటుంది. కరీంనగర్ రామ్నగర్ లోని వేద ఉన్నత పాఠశాలలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. భారతదేశంలోని ప్రఖ్యాతమైన జ్యోతిర్లింగాల నమూనాలను ప్రదర్శించి పాఠశాలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కనబర్చారు. వేదం పాఠశాలల కరెస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా సమాజంలో విలువలు, విద్యార్థులలో, తల్లిదండ్రులలో ఆధ్యాత్మిక భావనను కలిగించుటకు ఎంతో ఉపయోగపడుతుందని, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలను అందరూ దర్శించలేని పరిస్థితిలో ఉన్న వారికి ఒకే దగ్గర ఏర్పాటు చేసి దర్శనం కలిగించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని కరెస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ మధుసూదనాచారి, ట్రాస్మా రాష్ట్ర అడ్వైజర్ యాదగిరి శేఖర్రావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు హాజరయ్యారు. ఉన్నత పాఠశాల రామ్నగర్లోని ద్వాదశ జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థుల్లో భక్తిభావం సంఘటిస్తున్న భావంతో వేద పాఠశాల నాలుగోసారి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేసి ఏదో విధంగా పేరెంట్స్ వాళ్ళకేదో తయారు చేసింది. ఇందుకు గొప్పతనం ఏంటంటే ఈ జ్యోతిర్లింగాలు తయారు చేసిన వారం రోజులు పిల్లలు కానివ్వండి, ఉపాధ్యాయులు కానీ ఉపవాసంతో ఒక ఆధ్యాత్మిక శోధన గడపాల్సిన విధంగా వాళ్ళు తయారు చేసి ఈరోజు తయారు చేయడం జరిగింది. సో దీనికి సహకరించిన మా తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థులకి ధన్యవాదాలు చెప్తున్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిల్లలుగా వచ్చిన మా ఎంఈఓ గారికి, రస్మా శేఖరన్న గారికి, మా కరెస్పాండెంట్లకి ధన్యవాదాలు. ముఖ్యంగా గతంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాలకు సంబంధించిన ప్రసిద్ధి చెందినటువంటి మల్కాపూర్లో కూడా ఒక 15 చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు జ్యోతిర్లింగాలు భారతదేశంలో ఎక్కడైతే ఈ లింగం యొక్క అంటే శివలింగం యొక్క శివుని యొక్క ప్రత్యేకత, విశిష్టత, జ్యోతిర్లింగాలకు సంబంధించిన విశిష్టత గురించి పిల్లలకు నేర్పడం. ముఖ్యంగా ఇది సాంప్రదాయం, సంస్కృతి, శివుని యొక్క అవతారం కానీ, శివపార్వతుల యొక్క విధి అంటే కార్యక్రమాలకు అడ్మినిస్ట్రేషన్ ఈ ముల్లోకాల శివుడే కాబట్టి ముఖ్యంగా తనకు అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉంటుంది కాబట్టి ప్రతి వ్యక్తికి అడ్మినిస్ట్రేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏ పని చేసినా వ్యవసాయ రంగం కానీ, పాలక వర్గం కానీ, పాలకులు కానీ, సమాజంలో బ్రతుకుతున్న అంటే ఈవెన్ కుటుంబంలో కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే వ్యవహారికంగా పాలనాపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారో, ఎవరైతే ఆ రంగంలో ముందుకెళ్లారో వాళ్ళ యొక్క కుటుంబం కానీ, వాళ్ళ దేశం కానీ ఇబ్బందులకు ఎదురవుతాయని చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ.